సృష్టికర్త అయిన నా దేవుడికి వందనాలండి. అలాగే యూట్యూబ్ ఛానల్లో మీరు అందరూ చూస్తున్న మీ అందరికీ కూడా నా దేవుడి పేరట నా నిండు వందనాలండి. మరి ఈరోజు నా కుటుంబం మీ అందరికీ పరిచయం చేస్తున్నానండి దేవుని పేరట. అయితే ఈరోజు మీ ముందు సంతోషకరంగా నా కుటుంబం ఉందంటే దానికి కారణం నా యేసయ్యే కృపండి. అసలు ఈ కుటుంబం ఈరోజు సజీవంగా, శారీరకంగాను ఆత్మీయంగాను సజీవంగా మీ ముందు సంతోషకరంగా ఉన్నామంటే కేవలం దేవునికి మహిమండి, దేవునికి ఘనత. అయితే కొన్ని నిమిషాలు నేను నా యొక్క సాక్ష్యం మీతో పంచుకుంటున్నానండి. మరి నేను ఎంతగానో విగ్రహారాధన కుటుంబంలోంచి వచ్చానండి. మరి నేను ఎన్నో పూజలు చేసేదానండి. నా భర్త, నేను, నా కుటుంబాలన్నీ కూడా విగ్రహారాధన కుటుంబంలో ఉన్నవాళ్ళు. మరి అయితే మాకు పిల్లలు లేరండి. పిల్లలు లేని సమయంలో మరి లోకంలో ఎన్నో నిందలు, బాధలు, ఎంతో వేదన ఉంటుంది, మీ అందరికీ తెలుసు. మరి అయితే అప్పుడు నేను ఎన్నో హాస్పిటల్ తిరిగాను. అయినా హాస్పిటల్ ద్వారా నాకు అసాధ్యమైంది. అలాగే ఎన్నో పూజలు, ఎన్నో ఎవరేది చేయమంటే అది చేశాను. కానీ వాళ్ళ ద్వారా కూడా నాకు అసాధ్యమైంది. నేను పూజించే దుర్గమ్మ కూడా నాకు సంతాన యోగం లేదని చెప్పింది. అలాగే డాక్టర్లు కూడా మాకు పిల్లలు పుట్టరని చెప్పారు. ఇంకా చూడండి, ఇంకా ఆ జీవితం ఎలా ఉంటుందండి. వివాహం జరిగిన భార్యాభర్తలకి కొన్ని సంవత్సరాలు ఉన్న పిల్లలు లేకపోతే అది ఎంతో శూన్యమండి, మీ అందరికీ తెలుసు. మరి అటువంటి నా జీవితంలో ఒక శూన్యంగా, ఒక చీకటిగా మారిపోయిందండి. అయితే ఈ అవమానాలు తట్టుకోలేక, నిందలు తట్టుకోలేక నేను చనిపోవాలి అన్న స్టేజ్కి వచ్చినప్పుడు మరి దేవాతి దేవుడు, జీవం గల దేవుడు నన్ను పట్టుకున్నాడండి. అసాధ్యము అన్న నాకు దేవుడు గర్భఫలాన్ని మొదట దర్శనమిచ్చి, వాగ్దానం ఇచ్చి, నాకు వివాహం జరిగిన 18 సంవత్సరాలకి దేవుడు చక్కటి బిడ్డనిచ్చాడండి. మరి అసాధ్యమైన నాకు మూడుబారిపోయిన మా జీవితాలకి దేవుడు శీఘ్రింపజేసి, ఇద్దరుగున్న మమ్మల్ని నలుగురుగా చేసి ఇవాళ మీ ముందు సంతోషకరంగా, ఆనందకరంగా మరి దేవాతి దేవుడు నిలబెట్టాడండి. మరి దాన్ని బట్టి నా యేసయ్యకి మహిమ కలుగును గాక, నా యేసయ్యకి ఘనత కలుగును గాక. మరి అయితే మేము యూట్యూబ్ ఛానల్ అన్నది స్వరూప్ సామ్యూల్ పేరు మీద ఓపెన్ చేయబడ్డదండి. అయితే నా సాక్ష్యం ఆల్రెడీ యూట్యూబ్లోకి వచ్చిందండి. వేరొకరి ఛానల్లో మరి వాళ్ళు నా సాక్ష్యం తీసుకుని యూట్యూబ్లో పెట్టారు. ఆ సాక్ష్యం అయితే 1:20 నిమిషాలే ఎంత సాక్ష్యం, 50,000 మందికి పైగానే మరి ఆ సాక్ష్యం చూడడం జరిగింది. అందులో షార్ట్ కట్ కూడా 4,60,000 మంది చూడడం జరిగిందండి. మరి అయితే దేవుడు ఎందుకు పనికిరాని నా కుటుంబాన్ని ఇలా పనికొచ్చే పాత్రగా మార్చి మీ ముందుకు తీసుకొచ్చాడండి. మరి యూట్యూబ్ ఛానల్లో స్వరూప్ సామ్యూల్ పేరు మీద ఓపెన్ చేసామండి. దేవుడు ప్రేరణ పెట్టే ఇది ఓపెన్ చేయడం జరిగింది. 3 ద్వారా దేవుడు మాట్లాడాడు. ఆ తర్వాత దేవుడు కూడా నా మనసుకు ప్రేరేపించి యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయాలని ఆలోచన కలిగించి దేవుడు ఓపెన్ చేసామండి. మరి అయితే నా పిల్లలు ఇద్దరు కూడా దేవుడిలో నేను చిన్నప్పటి నుంచి కూడా ఎంతగానో దైవభక్తిలో పెంచుతున్నానండి. బాలుడు నడవలసిన త్రోవయందు నడిచినప్పుడట పెద్దవాళ్ళు అయినప్పుడంట తప్పిపోరంట. మన చిన్నప్పటి నుంచి కూడా దైవభక్తిలో మన బిడ్డలను పెంచినప్పుడు రేపొద్దున వాళ్ళ పాప మార్గంలో పడకుండా ఈ పెంపకం ఎంతగానో ఉపయోగపడుతుందండి. మరి నేను నా బిడ్డలను అయితే చిన్నటి నుంచి కూడా ఉగ్గుతో పెంచినట్లుగా దేవుడి మాటలు చెప్తూ, ఏదో నూరు పోసారంటారు కదా, అలాగే దేవుడి మాటలు నూరు పోస్తూ వాళ్ళని పెంచుకుంటూ వచ్చానండి. ఆ వీడియోస్ ఎన్నో నా దగ్గర ఉన్నాయి. అవి చిన్నప్పటి నుంచి ఇప్పుడైతే మా పిల్లలకి బ్లెస్సి జాయ్కి అయితే 7 సంవత్సరం వచ్చింది, స్వరూప్ స్వామిలకి అయితే 4-5 వచ్చింది. కానీ చిన్నప్పటి నుంచి ఉన్న వీడియోస్ 1 ఇయర్ కానించి నా దగ్గర దేవుళ్ళు పెరిగిన వీడియోస్ అన్నీ ఉన్నాయి. మరి అవన్నీ కూడా
పుల్లే యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి పెడతారు. ఈ వీడియోస్ ద్వారా అనేక మంది బిడ్డలు కూడా నా బిడ్డల వల్లే దేవుళ్ళో పెరగాలి, మనం కూడా దేవుళ్ళో మన పిల్లల్ని ఇలా పెంచాలన్న ఆలోచన కొంతమందికి వస్తుంది కదా అని పెడతారన్న ఆలోచన వచ్చిందండి. అలాగే మొదటి కారణం అయితే నా బిడ్డలను పెట్టి నా యేసయ్యకి మహిమ కలుగును గాక, అలాగే నా బిడ్డల ద్వారా అనేక బిడ్డలు కూడా దేవునితో తిరగాలని మొదటి కారణంగా ఈ యొక్క ఛానల్ ఓపెన్ చేసామండి. రెండో కారణం ఏంటంటే నా బిడ్డలు చిన్నప్పటి నుంచి చేసిన వీడియోస్ యూట్యూబ్లో పెట్టడం ద్వారా రేపొద్దున్న నాకు ఒక స్వీట్ మెమరీస్గా ఉంటాయని ఈ రెండు కారణాల ద్వారాగా, అలాగే నా పరిపూర్ణంగా నా యేసయ్యకే ఈ వీడియోస్ని పెట్టి మహిమ ఘనత ప్రభావం కలగాలని మరి యూట్యూబ్ ఛానల్ అనేది ఓపెన్ చేయడం జరిగిందండి. మరి ఎంతమంది అయితే యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారో మీరు అందరూ కూడా దేవుడి పేరట అడుగుతున్నానండి, మా ఛానల్ ప్రతి ఒక్కరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మరి ఈ ఛానల్ పెట్టిన యేసయ్యకి మహిమ కలుగును గాక. మరి అయితే మీరు చూడడమే కాకుండా అనేక మందికి షేర్ చేయండి. మరి మిమ్మల్ని అందరినీ మరి రిక్వెస్ట్ చేసి అడుగుతున్నాను, మరి మీలో ఎంతమందికి అయితే నా జీవితంలో చేసినట్లుగా మీ జీవితంలో కూడా దేవుడు ఎంతమందికి అద్భుతం చేశాడో, ఎంతమంది ఈ వీడియోస్ చూసారు వారందరూ కూడా నాకు కామెంట్ పెట్టండి. ఒకవేళ బిడ్డలు లేని వారు ఎవరైనా ఉంటే మాకు కూడా బిడ్డలు లేరక్క మాకు పిల్లలు కావాలని ప్రార్థన చేయన్న వాళ్ళు కూడా కామెంట్ పెట్టండి, మేము వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తాను. మరి అయితే యేసయ్య ఒక్కడే నిజమైన దేవుడు అన్నవారు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా కామెంట్ పెట్టి అనేక మందికి ఈ వీడియోస్ని షేర్ చేయండి, లైక్ చేయండి. మరి అలాగే దేవుని కృపను పెట్టి మరి ఈ ఛానల్ ఎక్కువ రీచ్ అయ్యేలాగా మీరు అందరూ కూడా ప్రార్థన చేయండి. ఎందుకంటే నేను ఈ ఛానల్ డబ్బు కొరకు ఓపెన్ చేయలేదండి, దేవుడి పేరటగా చెప్తున్నాను. దేవుడు మన మధ్య ఉన్నాడో నేను మాట్లాడేది సత్యమండి. నేను కేవలం దేవుడి మహిమ కొరకు అనేక మంది బిడ్డలు నా బిడ్డల వల్లే దేవునితో తిరగడం కొరకు ఈ ఛానల్ ఓపెన్ చేశాను. అలాగే యూట్యూబ్ ఛానల్ ద్వారా డబ్బు వస్తుందట, అయితే డబ్బు కొరకు నేను ఆశపడతలేదు. కానీ ఒకవేళ ఈ ఛానల్ రీచ్ అయ్యి డబ్బు వచ్చిన కాడికి ఆ డబ్బులో ₹1 కూడా నా కుటుంబానికి నేను ఖర్చు పెట్టుకోనండి. దేవుడికి ప్రార్థన చేసినప్పుడు పేదవారికి ఇవ్వాలన్న ఆసక్తి నాకండి. దేవుడిచ్చిన తలాంతుని పెట్టి ఎవరైతే పేదవారు ఉన్నారో, ఎవరైతే లేనివారు ఉన్నారో వారికి ఎవరికైతే ఈ డబ్బు అవసరమో దేవుడి ప్రేరేపణ పెట్టి ఒకవేళ యూట్యూబ్ ద్వారా నాకు ఆ డబ్బు వస్తే ఆ డబ్బుని వాళ్ళకి ఇచ్చేస్తానండి. నేను ₹1 కూడా ఈ డబ్బుని వాడుకోనండి. మీరు అందరూ కూడా ఈ ఛానల్ రీచ్ అయ్యి అనేక మందికి దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉన్నట్లు ప్రార్థన చేయండి. ఈ ఛానల్ చూస్తున్న వారందరినీ కూడా దేవుడు దీవించును గాక, ఆశీర్వదించును గాక. మీరు అందరూ కూడా మా ఛానల్ ఆదరించమని మరొక్కసారి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నానండి. అలాగే మరి ఇంకా నా సాక్ష్యం అనేక అనుభవాలు గుండా దేవుడు నన్ను నడిపించాడండి. అవన్నీ మీతో పంచుకుంటాను. మీరు మా వీడియోస్ చూస్తూ ఉండండి. మిమ్మల్ని అందరినీ కూడా బ్రతిమాలుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ మా ఛానల్ని సబ్స్క్రైబర్ చేసుకుని ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.